ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటమ్మా నీ కండిషన్? నంబర్ 1, డాక్టర్ గారు నాకు సారీ చెప్పాలి. సారీ అనగానే నేను సీరియస్ అయితే నన్ను బ్లేమ్ చేసి కలిసి పని చెయ్యనని చెప్పాలని ప్లానా? ఇరిటేట్ చేయడంలో నువ్వు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్వి. నేను ఏం తప్పు చేశానని సారీ చెప్పాలి? ఏ సంబంధం లేని విషయంలో నన్ను దోషం చేసి నిందించినందుకు. మా నాన్న నన్ను వదిలి వెళ్ళడానికి కారణం నువ్వే. ఐ హేట్ యు జనని. గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. చెప్పేస్తేనే బెటర్రా. నిన్ను దోషిని చేశాడా? ఏ విషయంలో? అది సార్, ఒక పేషెంట్ డిశ్చార్జ్ కన్నా ముందే చెప్పకుండా వెళ్ళిపోయాడే, ఆ విషయంలో అనుకుంటా. అయితే సారీ చెప్పడమే బెటర్. అదేంటి సార్, రెస్పాన్సిబిలిటీ లేదా? నన్ను సారీ చెప్పమండం ఎందుకు? నో, పేషెంట్స్ విషయాలు చూసుకోవాల్సింది డాక్టర్సే. అడ్మిషన్, డిశ్చార్జ్ అంతా హాస్పిటల్ వాళ్ళు చూసుకోవాల్సింది. ఆ విషయంలో తనకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. సారీనే కదా అడిగింది. చెప్పేయండి డాక్టర్ గారు. ఏం పర్వాలేదు, చెప్పేయండి. బా చెప్పండి డాక్టర్ గారు. చెప్పేరా, చెప్పే. సారీ. కండిషన్ నంబర్ 2, గౌరవంగా చెప్పాలి. అదే కంటిన్యూ చేయాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏకవచనాల్లో పిలవడం, అరవడం మానేయాలి. కంటిన్యూ చేయాలంటే రోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సారీ అని మీ వెంట చెప్తూ తిరగాలా? సారీ కాదు, రెస్పెక్ట్. ఇక నుంచి నన్ను మేడం అని పిలవాలి. ఇది విచిత్రంగా ఉంది. గౌరవం ఇవ్వాలి అని అనడం అన్యాయమా? ఎస్, నా హాస్పిటల్లో నాతో కలిసి పనిచేయడానికి వచ్చి నన్ను సార్ అనాల్సింది పోయి నేను మేడం అని పిలవాలని కండిషన్ పెట్టడం విచిత్రం కాదా? కలిసి పనిచేయడానికి వచ్చాను గాని మీ సబార్డినేట్ గా రాలేదు. షీఈ్ రైట్. కలిసి అన్నప్పుడే సమానమైన హోదా. యు ఆర్ ఏ డాక్టర్, షీఈ్ ఎ టీచర్. ఇద్దరు పేషెంట్స్కి సేవ చేసేవాళ్లే. సార్, నేనేం తన స్టూడెంట్నేం కాదు. నాకు మీరేమీ సొంతంగా జీతం ఇవ్వడం లేదు. తను ఈ క్షణం వరకు నీకు గౌరవం ఇస్తూనే మాట్లాడుతుంది. నువ్వే ఇవ్వడం లేదు. ఏకవచనంతో మాట్లాడుతున్నావు. సార్, అది కాదు సార్. నీ ఇష్టమయ్యా. నీకు అభ్యంతరం అయితే నా పెట్టుబడి నాకు రిటర్న్ ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. సార్ 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 ఎందుకు సార్ చిన్న విషయానికి అంత పెద్ద సీరియస్ నిర్ణయం తీసుకుంటారు? రై, అనవసరంగా యుగోలకు పోయి ప్రాబ్లం పెద్ద చేకు. ఎస్సను లాస్ ఏం లేదు. వారికి ఇష్టం లేనట్టుంది. ఎలా పడితే అలా పిలిస్తే నా ఆత్మాభిమానం హట్ అవుతుంది సార్. గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవడం మర్యాద డాక్టర్ గారు. మేడం గారు ప్రాపర్టీస్ ఏం అడగట్లేదు డాక్టర్ గారు. జస్ట్ రెస్పెక్టే కదా. మనకి హాస్పిటల్, దాని డెవలప్మెంట్ ముఖ్యం. ఏమంటారు ఎమ్మెల్యే గారు? అంతే కదయ్యా. చెప్పే. సరే మేడం గారు, ఇప్పుడు మీ ఈగో సాటిస్ఫై అయ్యిందా? ఇదే ఈ దెప్పి పొడవడాలు, వెక్కిరింపులే మానుకోమని చెప్పేది. వదిలేయమ్మా. చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు. చూసి చూడనట్టు వదిలేయాలి. ఇంతేనా కండిషన్స్? ఇంకేమైనా ఉన్నాయా? బోర్డ్ మీటింగ్స్కి నన్ను కూడా పిలవాలి. నా పార్టిసిపేషన్ కూడా ఉండాలి. ఎందుకు మేడం గారు? నా మీద నాకు తెలియకుండా ఏమన్నా కుట్రలు చేస్తే? చూడండి సార్, చూడండి.
మనము కుట్రదారులం అంటుంది. హలో, మీరు అర్థం మార్చి మాట్లాడకండి. మొన్న మీరు నా మీద నింద మోపారు కదా, మళ్ళీ అలాంటిది రిపీట్ అవ్వకూడదన్న ఆలోచనతో మీరిప్పుడు నా కండిషన్స్ ని తప్పు పట్టి మనసులో ఏదన్నా కక్ష పెట్టుకొని ప్లాన్ చేయరాని గ్యారంటీ ఏంటి? తన భయంలో కూడా న్యాయం ఉందనిపిస్తుంది డాక్టర్ గారు. పిలిస్తే పాల్గొంటే నష్టం ఏంటి? తను తన ఆలోచనలు, బెటర్మెంట్ ఐడియాస్ ఏమైనా ఇవ్వచ్చు కదా. నాకైతే నో అబ్జెక్షన్. నాకు ఏ అభ్యంతరం లేదు సార్. నేనొక్కడే చెడ్డవాణ్ణి అవ్వడం ఎందుకు? ఓకే, అలాగే పిలుద్దాం. పార్టిసిపేట్ చెయ్యమనండి. లాస్ట్ కండిషన్. లాస్ట్ కండిషనా? ఏంటి మేడం? వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను నా అసిస్టెంట్ ని తెచ్చుకోవడానికి పర్మిషన్ కావాలి. అసిస్టెంట్లు మీ అంత పర్ఫెక్ట్గా చెప్తారనే నమ్మకం ఏంటి? మీ అసిస్టెంట్లు మీలాగే ట్రీట్మెంట్ చేస్తారన్న గ్యారంటీ మీరేమైనా ఇవ్వగలరా? వాళ్ళు చదువుకున్న వాళ్ళు, నాతో పాటు ఈక్వల్ డిగ్రీ ఉంది. వాళ్ళు మీకెలాగో నా అసిస్టెంట్స్ నాకు అలాగే. మనిషికి మనిషికి తోడు మంచిదేగా డాక్టర్ గారు. ఇది కరెక్టే. పేషెంట్స్ త్వరగా కోలుకుంటారు. బాగా చెప్పారు. ప్రతిదానికి మీరిద్దరూ వారినే సపోర్ట్ చేస్తున్నారు. కండిషన్స్లో కాంట్రవర్సీ లేనప్పుడు సహకరిస్తే తప్పే ఉంది. తను అడిగే ప్రతి పాయింట్లోనూ న్యాయం ఉందనిపిస్తుంది. మేడం, అసిస్టెంట్లు ఏదైనా తప్పు చేస్తే రెస్పాన్సిబిలిటీ ఈవిడే తీసుకోవాలి. మీరు మీ వాళ్ళ విషయంలో బాధ్యత తీసుకుంటే నేను తీసుకుంటాను. ఓకే ఓకే, మా వాళ్ళ విషయంలో నాదే రెస్పాన్సిబిలిటీ. నేను కూడా అంతే. ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇంకే తను ఓకే అందిగా. ఇక నో మోర్ కండిషన్స్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. చూడమ్మా, చక్కగా కలిసి పనిచేయండి. హాస్పిటల్ని అభివృద్ధిలోకి తీసుకురండి. ఏం గుణ, ఓకేనా? యా, మీరు సరే అంటున్నారు కదా సార్, నా అభ్యంతరం ఏముంది? అలా కాదయ్యా, నువ్వు సరే అను. సరే సార్. అది అలా ఉండాలయ్యా. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. శివ, వస్తాను. అలాగే సార్. వస్తానయ్యా. బాగా కాకా పట్టినట్టుంది. ఫుల్లుగా సపోర్ట్ ఇచ్చాడు. మరి నేను వెళ్ళొచ్చా డాక్టర్ గారు? అమ్మయ్యా. వాళ్ళ ఈగోలు చూస్తూ నవ్వాపుకోలేక నానా అవస్థలు పడాల్సి వచ్చింది. నేను ఎమ్మెల్యే గారు వదిన్ని సపోర్ట్ చేస్తుంటే అన్నయ్య పాపం కోపాన్ని బయటకు కక్కలేక దిగమింగుకోలేక ఉక్కిరి బిక్కిరై బిక్కమొహం వేసుకుని కండిషన్స్ అన్నిటికీ ఓకే అనాల్సి వచ్చినప్పుడు అన్నయ్య మొహం చూడాలి. అయ్యోయ్యోయ్యోయ్యో. ఏదైతేనే వాడు జననికి సారీ చెప్పటం శుభసూచకమయ్యా. శుభసూచకం ఎలా అవుతుంది తాతయ్య? ఎమ్మెల్యే గారికి భయపడి తప్పనిసరి పరిస్థితుల్లో అలా చెప్పాడు అనుకోవచ్చు కదా. సారీ అంటే ఒక విధంగా ఒక తాత్కాలిక ముగింపు. ఇద్దరి మధ్య సారీ సైలెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ సైలెన్స్లో నుంచే ఆలోచనలు పుట్టుకొస్తాయి. పీస్ ఆఫ్టర్ రెవల్యూషన్, తుఫాన్ తర్వాత నిశ్శబ్దం. సారీ ఎఫెక్ట్ చాలా ఉంటుందిరా. నాన్న కోపంగానే ఉన్నారని అంకుల్ చెప్తున్నారు కదా. అహం దెబ్బతిన్న వాళ్ళకి కోపం కామన్. నిజంగా అంత ఖచ్చితంగా కోపం మనసు నిండా ఉంటే
శివ చెప్పిన దాని ప్రకారం గుణ మెట్టు దిగడు కదా. మెట్టు దిగాడంటే కోపం కాస్త తగ్గినట్టే కదా. ఏదేమైనా ఇద్దరూ కలిసి పనిచేసేలా ఎమ్మెల్యే గారు కట్టిపడేశారు. కలిసి పనిచేసేటప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. కోఆపరేటివ్ వర్క్లోనే గ్యారంటీగా క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదే కంక్లూజన్ వచ్చేలా చేస్తుంది. క్వశ్చన్ ఏంటి, కంక్లూజన్ ఏంటి? నాన్నకి అమ్మ, అమ్మకి నాన్న మంచి వాళ్లేగా అన్న చిన్న పాజిటివ్ థింకింగ్ కలిగేలా ఇన్సిడెంట్ ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి జరగకపోదు. అప్పుడు ఇద్దరిలో ఎవరికైనా ఆలోచన వస్తుంది కదా. ఆ ఆలోచనే గతంలోకి తీసుకెళ్తుంది. పొరపాటు ఎవరిది, ఎందుకని సంఘర్షణ పడితే కంక్లూజన్ వస్తుంది. రియలైజేషనే వాళ్ళ మధ్య ఎఫెక్షన్ రీబిల్డ్ చేస్తుంది. తరుణ్ చెప్పింది 100% కరెక్ట్. దూరంగా ఉంటే ఎవరి గురించి ఎవరూ ఆలోచించరు. కానీ ఒకే చోట ఉన్నప్పుడు ఒకరు మరొకరి తప్పు ఎత్తి చూపే ప్రయత్నంలో వాళ్ళు చేసే పనుల మీద ధ్యాస పెడతారు, గమనిస్తూ ఉంటారు. అప్పుడు పని పట్ల వాళ్లకున్న శ్రద్ధ, నిబద్ధత వీళ్ల దృష్టిలో పడతాయి. పునరాలోచనే పశ్చాత్తాపానికి నాంది పలుకుతుంది. అవునండి, అందుకే నేను అగ్రిమెంట్ ట్రై చేసింది, అందులో కండిషన్స్ ఇంప్లిమెంట్ చేసింది. గుణ జననీలు ఒకచోట ఉన్నారని, కలిసి పనిచేస్తున్నారని శక్తికి తెలియకూడదు. కానీ తెలియకుండా ఎక్కువ రోజులు దాచటం కష్టం. తెలిస్తే వెంటనే దుష్టపన్నాగాలు మొదలు పెడుతుంది. ఎస్, అందుకే ఈలోపే వీళ్ళిద్దరి మధ్య పాజిటివ్ అండర్స్టాండింగ్ స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేయాలి. నేను మధు వాళ్ళ మధ్య గుడ్ ఒపీనియన్ క్రియేట్ అవడానికి కొన్ని ఆలోచనలు చేస్తాం. నీకు చెప్పే అమలు చేస్తాం తాతయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తాతయ్య. వెళ్ళొస్తాం తాతయ్య. వస్తాం అంకల్. ఏంటమ్మా ఇంత సీరియస్గా యోగా బుక్ చదువుతున్నావు? నేను చదువుతాను, మీకేమైనా డిస్టర్బెన్సా? ఆహా, డిస్టర్బెన్స్ ఏం లేదు. మరెందుకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? అదేం లేదమ్మా. ఇంతకీ ఇల్లమ్మే విషయం ఏం చేసావు? విరమించుకున్నాను. ఇష్టం లేదన్నావు కదా, నీకిష్టం లేని పని నిన్ను ఎదిరించి చేయడానికి భయం వేసింది. అందుకే వెనక్కి తగ్గాను. అమ్మకం మానేశాను. అవునా? థ్యాంక్స్ అమ్మా. నా అభిప్రాయానికి ఇంత విలువిచ్చినందుకు, అమ్మకం ఆపినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. మానేసి మంచి పని చేశావు, చాలా సంతోషం. అవును, ఈ టైంలో పడుకోకుండా యోగా బుక్స్ చదువుతున్నావేంటి? గతం నుంచి వర్తమానంలోకి కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను కదా, అందుకు. అంటే నా జీవితం అంతా నా ఇష్ట ప్రకారం ఇప్పటిదాకా నడుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు అవతల వాళ్ళ ఇష్టాలకు కూడా విలువిస్తూ, నాకు నేను సర్ది చెప్పుకుంటూ, కొన్నిసార్లు మనసుకు నచ్చకపోయినా నేను తగ్గి కాంప్రమైజ్ అయి కలిసి ఇష్టం లేని వాళ్లతో పనిచేయడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. గతంలో పాతుకుపోయిన నెగటివ్ థింకింగ్స్ పోయి ఫ్రెష్గా పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డప్ కావాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఈ పాజిటివ్నెస్సే నిన్ను నాన్నని కలపాలమ్మా. అమ్మా, నా కోసం ఎంత స్ట్రెయిన్ తీసుకుంటున్నావు. నువ్వు గ్రేట్ అమ్మా, చాలా గ్రేట్. ఐ లవ్ యూ మా, ఐ లవ్ యూ సో మచ్.
అయితే నువ్వు అల్లుడి గారితో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నావన్నమాట. అదే గుణతో కలిసి పనిచేయడానికి సరే అన్నావన్నమాట, అంతేగా? తప్పని పరిస్థితుల్లో కాదనలేక సరే అనాల్సి వచ్చింది. అదేంటి అంత తప్పని పరిస్థితులు ఏమొచ్చాయి? నేను మానేస్తానంటే ఎమ్మెల్యే గారు హాస్పిటల్లో పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి ఇచ్చేయాలనే కండిషన్ పెట్టారు గుణాకి. గుణాకి కండిషన్ పెడితే నువ్వు ఒప్పుకోవడం ఎందుకు? అతను టిప్పులేమో అతను పడతాడు కదా. చాలా నష్టపోవాల్సి వస్తుందమ్మా తను. పోతే పోతాడు, లాభ నష్టాలతో నీకేం పనే? హాస్పిటలే లేకుండా పోతుంది. పోనీవే, ఆ మనిషే వద్దనుకున్నప్పుడు హాస్పిటల్ పోతే నష్టాలు వస్తే నీకే, నువ్వెందుకు కాంప్రమైజ్ అవడం? అమ్మా ఏంటి అలా మాట్లాడుతున్నావు? అక్కడున్నదెవరు? నా కొడుకు. గుణ నష్టపోతే నా కొడుకు నష్టపోవాల్సి వస్తుంది కదా. హాస్పిటల్ పోతే నా కొడుకు ఫ్యూచర్ ఏమవుతుంది? గుణ ఆస్తుపాస్తులకి నా కొడుకే కదమ్మా వారసుడు. వాడి గురించి, వాడి భవిష్యత్తు గురించి ఆలోచించే నేను కాంప్రమైజ్ అయి కలిసి పనిచేయడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎవరో ఒకరి కోసం ఒప్పుకున్నావు, అది చాలే. చాలా దూరం ఆలోచించావు. నా బుర్రకి ఆలోచన రానే రాలేదు. మంచి నిర్ణయం తీసుకున్నావు. అమ్మకు ఫోన్ చేయకపోతే అవసరాలు తీరేటట్లేవు. గుడ్ మార్నింగ్ రా, ఎలా ఉన్నావు? ఏం తెలియనట్టు ఎలా ఉన్నావని అడుగుతావే? గుడ్ మార్నింగ్ కాదు, నాకు ఇక్కడ బ్యాడ్ మార్నింగ్లే. సన్నాసి బతుకు బతకాల్సి వస్తుంది మమ్మీ. ఏం మాటలు రావి? లేకపోతే ఏంటి, నీ మట్టుకు నువ్వు మావయ్య దగ్గర డబ్బులు పట్టావు కదా. అయ్యో పాపం పిల్లాడే, అవతల ఎన్ని అవస్థలు పడుతున్నాడు, ఎలా రోజులు వెళ్ళ తీసుకుంటున్నాడు అని కాకపోయినా కాస్త ఆలోచన ఉందా నీకు? ఫైనాన్స్ లేదు, పబ్బులు లేవు, ఫిష్ బిర్యానీ లేదు, అట్లీస్ట్ చిప్స్ కూడా లేవే. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడిని పట్టుకొని గుడ్ మార్నింగ్ అట గుడ్ మార్నింగ్. అర్జెంటుగా నువ్వు మావయ్య దగ్గర కొట్టేసిన డబ్బుల్లో 50% నాకు పంపించు. రే, మామయ్య దగ్గరున్న నీకు ఎక్కడో ఉన్న నేను పంపించడమేంట్రా? నువ్వే మామయ్యని బురుడీ కొట్టి డబ్బెలా సంపాదించాలో ఆలోచించుకో. మాత, నీకున్నంత టాలెంట్ నాకు లేదు. ఉంటే నిన్ను షేర్ అడగాల్సిన కర్మ నాకెందుకు? రే, డబ్బు డబ్బు అని పీక్కు తినడం తప్ప ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చావారా? అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పడి నేను చస్తున్నా. అమ్మా, క్లియర్గా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ హాస్పిటల్లో మాత్రం ఏదో అర్థం కాని గొడవలే జరుగుతున్నాయి. గొడవలా? ఎవరితో, ఎవరికి, ఎందుకు? కారణాల వివరంగా తెలియవు కానీ ఎమ్మెల్యేకి మావయ్యకి మధ్య సీరియస్ డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి. మావయ్యకి ఎమ్మెల్యే ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు వాసన వచ్చింది. శివ, మావయ్య, ఎమ్మెల్యే, ఆ లేడీ మీటింగుల మీద మీటింగులు జరుపుకుంటున్నారు. లేడీ 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 అసలు ఎవర్రా ఆ లేడీ? ఎందుకా మీటింగ్లు? నాకు డీటెయిల్స్ తెలియవని ముందే చెప్పాను కదా మమ్మీ. సిచ్యువేషన్ మాత్రం సీరియస్ గా ఉంది. అన్నీ సగం సగం ఇన్ఫర్మేషన్స్ ఇస్తావు. వాటి వల్ల టెన్షన్ తప్ప నాకు లాభం ఏంట్రా? ముందు డీటెయిల్స్ తెలుసుకో. ముందు క్యాష్ పంపు, దాని తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ట్రై చేస్తా. ముందు మ్యాటర్ గ్యాదర్ చెయ్యి, అప్పుడే నేను డబ్బు పంపిస్తాను. మమ్మీ, ఏరి, మీ మేడం గారు ఇంకా రాలేదా? మా మేడం గారు కాదు, మీ మేడం గారు. ఏడ్చావులే. అసలు వారు వస్తారా లేదా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? తమరు వారి ప్రియ శిష్యులు కదా.
ఆ మేడం గారి సంగతి తెలియదు కానీ మీ మేడం గారు వస్తున్నారు. మా మేడం గారా? ఆ? అరే, మనకున్న గొడవలు చాలవా? ఈవిడ గారు వస్తున్నారేంటి? ఇప్పుడు తనొస్తే ఆ జనని దిగబడితే నా చావుకొస్తుంది. హలో బ్రదర్లో నాగార్జున లాగా హ్యాండిల్ చేయడం నా వల్ల కాదురా. నువ్వే ఏదో ఒకటి చేయరా. ఎంతకాలమని నాకు ఈ అగచాట్లు చెప్పు. ఓపెన్ అయిపోతే ప్రాబ్లం ఉండదు కదరా. రేయ్, నువ్వు టైం చూసి నన్ను బుక్ చేసి ఇలా ఇబ్బంది పెట్టాలని చూడకు. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయరా. ఏం చేయమంటావు? నేను డాక్టర్నై ఉండి ఎంతకాలం ఇంట్లో ఉండగలను? నా వల్ల కావటం లేదని పొద్దున్నుంచి నేను డ్యూటీలో జాయిన్ అవుతానని ఒకటే గొడవ. అంటే నువ్వే రమ్మన్నావా? నేను రమ్మనలేదు, అలా అని వద్దని అనలేను. అందుకే వచ్చుంటుందేమో. అయ్యో, ఇప్పుడు ఎలా రా? గుడ్ మార్నింగ్ గుణ. ఒంటరిగా ఇంట్లో ఉండడం నా వల్ల కావడం లేదు. అందుకే తిరిగి నేను ఈరోజు డ్యూటీలో జాయిన్ అవుదామని వచ్చాను. ఇద్దరు ఒకే రోజు జాయిన్ అవుతున్నారా? లక్ అంటే నీదిరా. లక్ ఏంట్రా బాబు, లక్కు. నా చావు ఫిక్స్ అయ్యేలా ఉందిరా. ఏదో ఒకటి చేయరా బాబు, నీకు దండం పెడతాన్రా. సౌమ్య, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నాతో రా. కమ్ కమ్ రా. హలో డాక్టర్ గుణ గారు. హో, హాయ్ జనని. మేడం మేడం అని పిలవాలి. సారీ జనని మేడం. షీఈ్ మై అసిస్టెంట్ చిత్ర. ఓహో, నాకు డౌట్, నీకు డాక్టర్ అన్నా ఆ వృత్తి అన్నా నచ్చదు కదా. ఇలా హాస్పిటల్లో డాక్టర్ల మధ్య వర్క్ చేయడానికి ఎలా ఒప్పుకున్నావు? బావగారి కన్నా పెద్ద డాక్టరా? వదినా, రూమ్ నచ్చిందా? అయినా మా అక్క మీకు వదినెలా అవుతుంది?